గద్దర్ అన్నకి అత్యంత సన్నిహితులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ఈరోజు గద్దర్ అన్న గారు చనిపోయారంటే యావత్తు తెలంగాణ ప్రజలు చాలా శోక సముద్రంలో ఉన్నారు. గద్దర్ అన్న గారు ఇక్కడ మేము అల్వాళ్ళు ఉంటాము, ఇది వెంకటాపురము. గిరన్న కానీ, శేఖర్ గారు కానీ, మా రాజన్న కానీ వీళ్ళంతా ఆయన తోటి కలిసి మెలిసి పక్కన ఉండి వర్క్ చేసిన వ్యక్తులు. అదేవిధంగా గద్దర్ అన్న గారు ఈ వెంకటాపురంలో ఉన్న యావత్తు పేద ప్రజానికాలకు ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డులు కానీ, ఈ రైలు పట్టాలు ఎమ్మటి కొన్ని వందల ఇండ్లు వాళ్ళకు పట్టాలు చేసి ఇచ్చారు మేడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారితో కానీ, బట్టి విక్రమార్క గారితో కానీ తను కలిసి ఈ 3 నెలలు 111 రోజులు పాదయాత్రలో కూడా ఆయన పాల్గొని ఈరోజు ఆయన 70 పైసలకు ఉన్న వయసుతోటి కూడా ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ఆయన హెల్త్ విషయం కూడా పక్కకు పెట్టి చాలా త్యాగం చేసి తిరిగారు. కానీ నిన్న 3వ తారీఖు నాడు ఆయనకు బైపాస్ సర్జరీ అయితే అది సక్సెస్ అయింది. మేము పోయి కలిసాము. ఇక అన్న కోలుకున్నాడు, వచ్చి మళ్ళీ మాకు పేద ప్రజలకు సేవ చేస్తాడనే ఊపిరి పీల్చుకొని ఉండే టైంలో నిన్న 6వ తారీఖు నాడు మళ్ళీ అది విషమించి చనిపోయింది అనేది తెలియటం వల్ల మేము నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలను కూడా మేము విమర్శించలేకపోతున్నాం మేడం. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన ఎవరో ఒకరికి ఏ మూలనో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రమే కాదు మేడం, ఆంధ్రప్రదేశ్ యావత్తు ఒక 5-6 రాష్ట్రాలలో కూడా ఆయనకు సోషల్ వర్క్ జననాట్య మండలి పెట్టి, తర్వాత ఈరోజు యుద్ధ నౌక అనే పార్టీ పెట్టి ఆయన గజ్జ కట్టిందంట మేడం. కొన్ని వేల మంది, లక్షల మంది కార్యకర్తలు తయారయ్యారు, కళాకారులు కూడా తయారయ్యారు. ఈరోజు స్టేడియంలో 12 గంటలకు ఆయన పార్థివ సేవ స్టార్ట్ అయి వస్తుంది. దాంట్లో కొన్ని వేల కార్యకర్తలు, కళాకారులు ఈరోజు ఆయన వెంబటి ఉండి పనిచేయడానికి వస్తున్నారు. ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేని మేడం. గద్దర్ అంటే ఆయన మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ మండలంలో పుట్టిన వ్యక్తి. ఈరోజు అల్వాల్ ఏరియాలో ఉండి బండెనక బండి గట్టానే మా భూమి సినిమాలో పాట పాడి యావత్ ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా ఆయన చాలా పేరుపోయిన వ్యక్తి మేడం. గద్దర్ గారు ఈరోజు ఇలాంటి మహాబోధి స్కూల్ను స్థాపించి ఆయన ఎన్నో కొన్ని వేల మంది స్టూడెంట్స్కు ఫ్రీ విద్యనిచ్చి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లను, లాయర్లను కూడా చేశారు మేడం. ఈ సేవలు ఈరోజు ఉన్న నాయకులు డబ్బు ఎప్పుడు సంపాదించడం, మా ఫ్యామిలీ ఎంత గడుపుతుందనే ఆలోచన, కానీ ఈయన వయసు వచ్చిన 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా మేడం ఒక్క రూపాయి ఆశించకుండా పేద ప్రజలకు ఎంతో సేవ చేసి, ఎస్పెషల్లీ కమ్యూనిస్టు కార్యకర్తలకు ఎంతో న్యాయం చేసి ఆయన చేసిన వ్యక్తి పోయిందంటే మేము నమ్మలేకపోతున్నాం మేడం. ఆ శోక సముద్రంలో దేశ ప్రజలంతా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఆ పార్థిక రావడానికి 2-3 గంటలు అవుతుంది. అప్పటి వరకు ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేకుండా పబ్లిక్ వచ్చి గ్యాదర్ అవుతారని చేస్తూ ఆయనకు ఆత్మకు శాంతి చేయాలని భగవంతుని కోరుతున్నాము. అమరహే గద్దర్ అన్న, అమరహే 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 గద్దర్ అన్న. గద్దర్ అన్న ఆశయాలు సాధిస్తాము. గద్దర్ అన్న ఆశయాలు సాధిస్తాము, కొనసాగిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.